ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసి విజయానికి 4 అడుగుల దూరంలో ఆగిపోయింది. కోల్కతా ఓపెనర్లు డికాక్, సునీల్ నారాయణ్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ రహానే అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. అటు వెంకటేష్ అయ్యర్ వేగంగా 45 రన్స్ చేశాడు. ఒకానొక దశలో కోల్కతా విజయావకాశాలు మెరుగ్గా కనిపించాయి. అయితే శార్దూల్ ఠాకూర్ వేసిన 13 ఓవర్ మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. మొదటి 5 బంతులు 5 వైడ్లు వేసి చేత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్న శార్దూల్ చివరి బంతికి రహానే వికెట్ తీయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అప్పటి నుంచి నెమ్మదిగా కోల్కతా చేతుల్లో నుంచి లక్నో మ్యాచ్ను లాగేసుకుంది. రింకు సింగ్ 38 పరుగులతో చివరిలో మెరుపులు మెరిపించిన ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. సూపర్ ఫామ్లో ఉన్న మిచెల్ మార్ష్ ఈ సీజన్లో 4వ అర్ధశతకం నమోదు చేశాడు. వన్ డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మార్క్రమ్ దూకుడుగా ఆడి త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. రసెల్ వేసిన 18 ఓవర్లో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో 3 4లు 2 6లు కొట్టారు. చివరి 2 ఓవర్లలో లక్నోకి 21 పరుగులు వచ్చాయి.